హలో అండి అందరికి. మొన్న మైనా బర్త్‌డే అప్పుడు షాపింగ్‌కి అయితే వెళ్ళాం కదా! అక్కడ డీమార్ట్‌కి అయితే వెళ్ళాను. మా వారు ఫస్టే చెప్పారనమాట నాకు. నాకిప్పుడు కుదరదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వెళ్దాం అని మర్యాదగానే చెప్పాడు. నేనైతే మొండి పట్టు పట్టాను. లేదు ప్రతిసారి ఇలాగే అంటున్నావు. ఈసారి ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే అని. ఇక మా వారు కూడా చేసేదేమీ లేక సరే అని తీసుకొనెళ్లారు. కానీ తీసుకొనెళ్ళే ముందు ఒక మాట అయితే చెప్పాడు. "నీకేం అవసరమో అవే తీసుకో" అన్నాడు. నాకైతే ఏం అవసరం లేదు. జస్ట్ బేకింగ్ పౌడర్ కోసమే వస్తున్నాను. బేకింగ్ పౌడర్ దొరికితే తీసుకొని వచ్చేస్తాను అన్నాను. అక్కడ డీమార్ట్‌కి అయితే వెళ్ళామనమాట. డీమార్ట్‌కి వెళ్ళి సరే చూడు ఆ సెక్షన్ ఎక్కడ ఉందో చూడు బేకింగ్ పౌడర్ తీసుకొని తొందరగా వచ్చేసేయ్ అన్నారు. నేనుండి ఫస్ట్ సెక్షన్ నుంచి వెళ్ళి నిదానంగా అన్ని తీసుకుంటూ ఒక ₹1000 పైనే అయిందనమాట సామాను. తీసుకునే ప్రతి వస్తువు కాడ ఇది కాదు కదా ఇది ఎందుకు తీసుకుంటున్నావు అని తిడుతూనే ఉన్నాడు. నీకు ఇదేం తెలీదు గమ్ముగా ఉండు అంటూనే ఉన్నాను. తీరా బేకింగ్ పౌడర్ కోసమని దాని దగ్గరికి వెళ్తే ఆ బేకింగ్ పౌడర్ అప్పుడే అయిపోయిందంట. పాపం మా వారి మొహం అయితే అప్పుడు చూడాలి మామూలుగా నవ్వుకోలేదు నేను. ఇది వరకు ఒకసారి డీమార్ట్ కి తీసుకొని పోండి అంటే ఆడవాళ్ళని డీమార్ట్ కి బ్యాన్ చేశారు అని చెప్పాడు. అందుకే ఈ రివెంజ్ అనమాట.